ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 12వ అధ్యాయము. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. కానీ పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరము తైలద్రోణిలో ఉండిపోయింది. ఆయనకు అంత్యష్టి సంస్కారం చేయకపోతే ఉత్తమగతులు కలగవు. కాబట్టి ఆ పనియందు దృష్టి పెట్టు అన్నారు. అప్పుడు దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుంచి పైకిటికి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడి నుంచి ఆయనను శిబికలోకి పెట్టారు. తరువాత శిబికతో శరీరాన్ని చితిమీద పెట్టారు. భరతుడు శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు. 2-3 రోజుల తరువాత కొన్ని లక్షల గోవులని, బంగారాన్ని దానం చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజు అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరకు వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు. మీ తండ్రి గారి కోరిక ప్రకారము నువ్వు ఈ రాజ్యాన్ని పాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారాలన్నింటినీ ఒక్కసారి ప్రదక్షిణ చేసి, నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంబరాలతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారము 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులను, శిల్పులను తీసుకొచ్చి రాజ్యం నుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. అందువలన ఇంతమంది వెళ్ళటానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది. అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకున్నారు. అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలైన మా అమ్మ కైకేయ 2 వరాలు అడిగి ఉండవచ్చు. సత్యపాశాల చేత బంధింపబడ్డ దశరథ మహారాజు ఆ 2 వరాలు కైకేయకు ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకు ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మందర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణాలతో మందర వెళుతుండగా చూసిన భటులు ఆమెను పట్టుకొని, అసలు రామలక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళటానికి కారణం ఈ మందరే అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి మందరను ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి యొక్క భీకరమైన స్వరూపము చూసి కైకేయ, సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులను ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగు తీశారు. ఆ మందరను శత్రుఘ్నుడు పొడవబోతుండగా అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది. అప్పుడు భరతుడు, అయ్యయ్యో శత్రుఘ్న, ఆ మందరను చంపుతానంటావేంటి? ఆ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఈ కైకేయ. నాకు ఆమెను చంపాలని ఉంది. కానీ ఎందుకు చంపటం లేదో తెలుసా? ఆమెను చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయటం పెద్ద లెక్క. దీన్ని చంపిన స్త్రీని చంపిన వాళ్ళు అని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకు తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము. అందుకని దాన్ని వదిలేయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాటలు విని తన మనసు మార్చుకొని మందరను విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులతో, పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలము ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టదో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. నువ్వు పట్టాభిషేకం చేసుకోవటం ధర్మము. అందుకని జలకలశాలు తెప్పించాను. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమాశ్వాలను, గజాలను తీసుకొచ్చాము. నువ్వు కూర్చొని పట్టాభిషేకం చూసి అన్నాడు. నాకు ఈ రాజ్యము అక్కరలేదు. నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని నిండు సభలో అందరి ముందు చంటిపిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్లు ఏడ్చాడు. తరువాత భరతుడు వశిష్ఠుడితో, నువ్వు ఇది చేయవలసిన పనేనా? నేను వేదం చదువుకున్నాను,
దశరథ మహారాజుకు పుట్టాను. నాకు ధర్మం తెలుసు. వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావు ఈరోజు. ఈ రాజ్యం రాముడిది. నువ్వు ఎవరు ఇవ్వటానికి, నేనెవరు పుచ్చుకోవటానికి? ఈ రాజ్యానికి నాకు అందరికీ ఆయనొక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనసులో పొంగిపోయాడు. ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడిపోయి సంతోషము ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడి ఇక్ష్వాకు వంశములో ఎలాంటి పిల్లలు పుట్టాలో అలాంటి పిల్లలు పుట్టారు. ఒకరిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లలను చూసిన మనము అదృష్టవంతులము అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారము అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరము బయలుదేరి రాముడి దర్శనం చేసుకొని ఆయనను వెనక్కు తీసుకొద్దాము అన్నాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 12వ అధ్యాయం సంపూర్ణం.